పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వంలో అమాయక మహిళలపై షాజాన్ షేక్ అకృత్యాలను అరికట్టాలంటూ విజయనగరం జిల్లా బీజేపీ నగర కేంద్రంలోని కోట వద్ద ధర్నా నిర్వహించింది. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్రావు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. నిందితుడు షాజాన్ షేక్ 22 మందిని అత్యాచారం చేశారని ఆరోపించారు. ఇన్ని ఆకృత్యాలకు పాల్పడిన నిందితుడు షాజహాన్ షేక్ ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోట జంక్షన్ నుంచి గంట స్తంభం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు భవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, కుసుమంచి సుబ్బారావు, రెడ్డి పావని, శంబర లక్ష్మీ నరసింహ, గండికోటి శాంతి, ఏమంది అమ్మాజీ, జిల్లా ఇన్ఛార్జి వివి రామరాజు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న కృత్యాలను అడ్డుకొని మమతా బెనర్జీ, మహిళలపై జరుగుతున్న కృత్యాలను అడ్డుకొని మమతా బెనర్జీ, షాజాన్ షేక్ని, 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 షాజాన్ షేక్ని సందేశ్ గలీ అనే ఒక ప్రాంతం, అది ఒక చిన్న దీపం. అక్కడ ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వం విచ్చలవిడితనం, వాళ్ళు చేస్తున్న ఆగడాలు, అకృత్యాలు దారుణమైన స్థితికి వెళ్ళిపోయి ఆ చిన్న ద్వీపంలో షాజాన్ షేక్ అనే ఒక జడ్పీటీసీ అకృత్యాలకి అంతు లేదు. అతడు అక్కడ ఉన్నటువంటి టీఎంసీ నాయకుడుగా చలామణి అవుతూ దౌర్జన్యాలు, భూదందాలే కాకుండా స్త్రీలపై అత్యాచారాలు చేస్తూ చాలా దారుణమైన ఆటవిక పద్ధతిలో వాళ్ళకి నచ్చిన మహిళల్ని తీసుకొని పోవడం, చాలా అరాచకాలు జరపడం చాలా కాలంగా సాగుతుంది. అక్కడ ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వం, మమతా బెనర్జీ గారు ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా వారి నాయకులు వాళ్ళ చేస్తున్న అకృత్యాలపై ఎటువంటి చర్య ఈ రోజు వరకు తీసుకొని పోగా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్న విధంగా ప్రవర్తించడం వల్ల రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు పెరిగిపోయి ఈరోజు